దేవుని నామానికి మహిమ కలుగును గాక. చేరువచ్చిన మీ అందరిని బట్టి నేను ప్రభువుని ఎంతో స్తుతిస్తున్నాను. రాత్రికాల సమయంలో కూడా దేవుని వాక్యాన్ని వినటానికి మీరు ఆసక్తి చూపినందుకై ప్రత్యేకంగా మీకు వందనాలు తెలియజేస్తున్నాను. వాక్యాన్ని నేర్చుకుందాం. యోహాను సువార్త పరిశుద్ధ గ్రంథములో నుండి యోహాను సువార్త 20వ అధ్యాయము 19 నుంచి 29 వరకు చదువుకుందాం. ఒకసారి యోహాను సువార్త 20వ అధ్యాయము 19 నుంచి 29 వరకు చదువుకుందాం. ఆదివారమున సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూర్చున్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యాహ్నం నిలిచి, మీకు సమాధానం కలుగునుగాక అని వారితో చెప్పెను. ఆయన అలాగు చెప్పి వారికి తన చేతులను ప్రక్కను చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించిరి. అప్పుడు యేసు మరలా, మీకు సమాధానము కలుగునుగాక, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేనును మిమ్మును పంపుచున్నానని వారితో చెప్పాను. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది, పరిశుద్ధాత్మను పొందుడి. మీరు ఎవరి పాపములు క్షమింతురో అవి వారికి క్షమింపబడును, ఎవరి పాపములు మీరు నిలిచియుండనిత్తిరో అవి నిలిచియుండునని వారితో చెప్పాను. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమ అనబడిన తోమ వారితో లేకపోయాను గనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితమని అతనితో చెప్పగా, అతడు, నేను ఆయన చేతులలో మేకుల గురుతును చూచి నా వ్రేలు ఆ మేకుల గురుతులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మనని వారితో చెప్పాను. 8 దినములైన తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. తలుపులు మూసి ఉండగా యేసు వచ్చి మధ్యన నిలిచి, మీకు సమాధానములు కలుగుగాక అని అనెను. తర్వాత తోమాను చూచి, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులను చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమనెను. అందుకు తోమ ఆయనతో, నా ప్రభువా నా దేవా అనెను. అందుకు అనెను, యేసు, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పెను. దేవుడి పరిశుద్ధమైన వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. మీరు కనపడటం లేదు, అందుకని మంచిది. దేవుని బిడ్డలారా, చదవబడిన ఈ లేఖన భాగంలో మనము ఒక ప్రత్యేకమైన వ్యక్తి గురించి తెలుసుకుంటున్నాం. ఆ వ్యక్తి పేరు ఏం పేరంటే తోమా. ఆ వ్యక్తి పేరు తోమా. అతని పాత పేరు దిదుమ. అతని మరొక నామం లేకపోతే మరొక పేరు ఏంటంటే దిదుమ అనబడిన తోమా. ఈ తోమా యేసుక్రీస్తు ప్రభు శిష్యులలో ఒక వ్యక్తి, 12 మంది శిష్యులలో ఒక వ్యక్తి. ఈ జరిగిన సన్నివేశము ఎప్పుడంటే యేసుక్రీస్తు ప్రభు చనిపోయి తిరిగి లేచి ఆయన పునరుత్థానుడై మరలా వారికి అక్కడక్కడ కనబడుతూ దాదాపుగా 40 రోజులు భూమి మీద అక్కడక్కడ అందరికీ కనపడటము జరిగింది. అయితే ప్రత్యేకంగా తోమా గురించి, ఆయన పునరుత్థానం తర్వాత, యేసు ప్రభు పునరుత్థానం తర్వాత తోమాకు లేకపోతే శిష్యులకు కనపడటం జరిగింది. ఆ సమయంలో ఏం జరిగింది, తోమా జీవితంలో యేసు ప్రభు పునరుత్థానం ఎలా తనకు ఆ పునరుత్థానము ఉపయోగపడింది, లేకపోతే ఏం జరిగింది అనే విషయాలు మనం నేర్చుకుందాం. మొదటి విషయము మనం నేర్చుకుందాము తోమా జీవితంలో, లేకపోతే తోమా మార్పు విషయంలో. మొదటి విషయం ఏంటంటే, తోమా దేవుని సన్నిధిలో లేకపోయాను. తోమా దేవుని సన్నిధిలో లేకపోయాను. ఆ మాట చదువుదాం, చూడండి. యోహాను సువార్త 20వ అధ్యాయము 24వ వచనం చదవండి ఎవరైనా. 24వ వచనం. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమ అనబడిన తోమా వారితో లేకపోయెను. ఈ మాటను ధ్యానం చేద్దాం. మొదటి విషయంగా
తోమా యేసుక్రీస్తు ప్రభు 12 మందిలో ఒకడైన ఈ వ్యక్తి వారితో లేకపోయాను. ఎప్పుడు? యేసు వచ్చినప్పుడు. ఇది గమనించాలి జాగ్రత్తగా. యేసు వచ్చినప్పుడు తోమా లేకపోయాను అంటే యేసు వచ్చినప్పుడు యేసు ప్రభు సన్నిధిని తోమా లేకపోయాను, తోమా దేవుని సన్నిధిలో లేకపోయాను అనేది మొదటగా ఆలోచన చేస్తున్నాం. దేవుడు అనగా యేసు ప్రభు పునరుత్థానుడై తన పునరుత్థాన సాక్ష్యాన్ని వారు నమ్మేటట్లుగా ధృవపరచటానికి పునరుత్థానము ద్వారా వాళ్ళకి ఏం కలిగిందో, తన మరణము, తన బలియాగము, తను తిరిగి లేవటం ద్వారా ఏం జరిగిందో, ఎంత గొప్ప లాభం పొందుకున్నారో, తన పునరుత్థానం ద్వారా వారికి కలిగిన ఆశీర్వాదాలేంటో, వారిని ఎంతగా బలపరచాలనుకుంటున్నారో, ఈ విషయాలన్నీ యేసు ప్రభు చెప్పటానికి శిష్యుల దగ్గరికి వస్తే తోమా ఏం చేసినాడు? అక్కడ లేకపోయాను. అర్థమవుతుంది కదమ్మా? తోమా అక్కడ లేకపోయాను. ఏం పని ఉంటుంది తోమాకు? దేవుని సన్నిధి కూడా 12 మందిలో మిగతా 11 మంది అక్కడ ఉన్నారు. తోమా ఒక్కడే లేకపోయాను. నేనేమనుకుంటున్నానంటే బహుశా తోమాకు ఎన్ని పనులన్నా ఉండని, కానీ యేసు వచ్చినప్పుడు యేసును కలుసుకునేంత పని కంటే మిగతా పనులు ఏమైనా ఎక్కువగా ఉంటాయా? మిగతా 11 మంది అక్కడే ఉన్నారు కదా. ఆ 11 మందికి పనులు లేవా? కుటుంబాలు లేవా? వాళ్ళకేమైనా ఆర్థికపరమైన ఇబ్బందులు లేవా? అవసరాలు లేవా? అయినా ఎందుకు అక్కడే కనిపెట్టుకొని ఉన్నారు? వారందరూ కనిపెట్టుకొని ఉంటే ప్రభు ఆరోహణమైన సంగతి కూడా వారికి తెలుసు. ఇదిగో నేను మేఘారూఢుడనై ఆరోహణమై వెళ్తున్నాను, తిరిగి మరలా నేను వస్తాను అని చెప్పాడు. తర్వాత లేస్తానని కూడా చెప్పాడు. ఇవన్నీ గ్రహించిన తర్వాత, ఇవన్నీ ఎరిగిన తర్వాత, ఇవన్నీ వారికి దేవుడు చనిపోకముందే యేసు ప్రభు చెప్పటం జరిగింది. మనుష్య కుమారుడు చంపబడతాడు, తిరిగి 3వ రోజు లేస్తాడు. ఈ యొక్క దేవాలయం, తన దేహం అనే దేవాలయం గురించి చెప్తున్నాడు. ఈ దేవాలయాన్ని పడగొడితే 3 రోజుల్లో దాన్ని లేపుతాడు దేవుడని చెప్తున్నాడు. పునరుత్థానుడు నైతానన్న సంగతి చాలాసార్లు చెప్పాడు. మనుష్య కుమారుడు శ్రమలు అనుభవించాలి, చనిపోవాలి, ఇవన్నీ చెప్తున్నాడు. తిరిగి లేపబడతాడన్న సంగతి కూడా ఎన్నోసార్లు వాళ్లకు బోధింపబడటం జరిగింది. అవన్నీ రెఫరెన్స్లు ఉన్నాయి, సమయం లేదు మనకు. ఇవన్నీ ఉన్నాయి, కానీ యేసు ప్రభు పునరుత్థానుడైన తర్వాత తన ప్రత్యక్షతను వారికి కనపరచడానికి వచ్చినప్పుడు తోమా యేసు సన్నిధిలో లేకపోయాను. 11 మంది శిష్యులు అనుభవించే దేవుని సన్నిధిలో తోమా లేకపోయాను. యేసు వచ్చినప్పుడు మిగతా 11 మంది ఉన్నారు, అతడు లేకపోయాను. దేవుని బిడ్డలారా, అలా లేకపోతే దేవుడు వచ్చినప్పుడు దేవుని సన్నిధిని లేకపోతే, దేవుని సన్నిధిని మనం అనుభవించకపోతే మనకేం జరుగుతుందంటే పిరిగితనము, అవిశ్వాసము, సమాధానం లేని పరిస్థితి, లేకపోతే ఆ గందరగోళమైన పరిస్థితి, ఆ అశాంతి, అసమాధానము, లేకపోతే రకరకాల ఇబ్బందులు ఉంటాయి. దేవుని సన్నిధిలో ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధిని, దేవుని అనుభవాన్ని, దేవుని ప్రత్యక్షతను, దేవుని వాక్య దర్శనాన్ని అనుభవిస్తేనే నెమ్మది కలుగుతుంది. వాక్యములో ఈ విధంగా రాయబడింది, నీ వాక్యము బయలుపరచబడుట చేతనే మాకు వెలుగు కలుగును అని రాయబడింది. తర్వాత ఒక గొప్ప నాయకుడైన మోసే కూడా ఏమంటాడంటే, నీ సన్నిధి మాతో రాకపోతే మేము వెళ్ళం ప్రభువా అంటాం. నీ సన్నిధి ఉంటేనే మేము వెళ్తామంటాడు. దేవుని సన్నిధి, దేవుని ఆవరింపు, దేవుని ధైర్యము, దేవుని ప్రోత్సాహము, దేవుడు మనుషులను దర్శించేటప్పుడు మనుషుల యొక్క స్థితిగతులు ఎరిగి వాళ్ళను దర్శిస్తుంటాడు. అలాంటి
ప్రాముఖ్యమైన సమయంలోనే తోమా ఏం చేశాడు? వారితో ఉండకుండా వెళ్ళిపోయాడు. ఇది చాలా దురదృష్టకరమైన పరిస్థితి. ఇది చాలా విచారకరమైన పరిస్థితి. కొన్నిసార్లు మనం విశ్వాసులంగా కొన్నిసార్లు అంటూ ఉంటాం, అసలు దేవుడు ఈరోజు గొప్పగా మాట్లాడాడు, పలాని దైవజనుడు మాట్లాడుతుంటే దేవుని వాక్యము ప్రజలందరినీ దర్శించింది, కానీ నువ్వే రాకపోతివమ్మా, ఈరోజు పని అని పనికి వెళ్ళిపోతివి. లేకపోతే సహోదరుడా, నువ్వు మిస్ అయిపోయినావు, దేవుడు అద్భుతంగా ఈరోజు మాట్లాడాడని కొన్నిసార్లు మనం చెప్పుకుంటూ ఉంటాం. దేవుడు దర్శించినప్పుడు దేవుని సన్నిధిలో ఉండటం అన్నది చాలా విలువైనది. అది మిస్ అయితే, అది మనము కోల్పోతే, యేసు వచ్చినప్పుడు మనము లేకపోతే చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో దేవుడు నిన్ను దర్శించటానికి ఎన్నోసార్లు ఎంతో ఉపయోగకరమైన మాటలు నీకు చెప్పాలని, నీ ప్రశ్నలకు ఆయన జవాబు ఇవ్వాలని, నీ అప్పులు ఆయన తీర్చాలని, నీ ఆర్థికపరమైన ఇబ్బందులకు ఆయన సహాయం చేయాలని, నీ రోగముల నుండి ఆయన విడిపించాలని, నీ అట్టడుగున ఉన్న దీనస్థితిలో నుండి ఆయన పైకెత్తాలని, నీ అపరిశుద్ధమైన పాప స్వభావం నుండి ఆయన విడిపించాలని, నీవు కలిగి ఉన్న ప్రతి అసమాధానము నుండి ఆయన నీకు సమాధానాన్ని ఇవ్వాలని, నీకు శాంతినివ్వాలని, నిన్ను ప్రేమించి తన ప్రత్యక్షత నీకు ఇవ్వాలని కోరుకుంటాడు. కానీ చాలాసార్లు మనమే దేవుని ప్రత్యక్షత యొక్క విలువ, దేవుడు దర్శిస్తే ఏమవుతుందో ఆ సంగతి ఎరుగక దేవుని సన్నిధిని కోల్పోతూ ఉంటాం. కోల్పోయిన తర్వాత కోల్పోయిన తర్వాత ప్రభువా అని ఎంత మనం మరలా కావాలనుకుంటే కొన్నిసార్లు దొరకకపోవచ్చు దేవుని సన్నిధి. యెహోవా దొరుకు కాలముననే మీరు ఆయనను వెదకండి అని వాక్యంలో ఉంది. యెహోవా దొరుకు కాలముననే మీరు ఆయనను వెదకండి. యెహోవా మిమ్మల్ని దర్శించే కాలములోనే మీరు ఆయనకు సమీపంగా రండి. దేవుని చేత ఆశీర్వదింపబడిన ప్రజలారా, ఆయన సన్నిధికి రండి. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, ఆయన వద్దకు రండి, ఆయన మీకు విశ్రాంతినిస్తాను అని దేవుడు తన 2 హస్తాలను చాచి పిలుస్తూ నిన్ను దర్శించటానికి ఆహ్వానిస్తూ ఉన్నప్పుడు మనము ఆ సన్నిధి యొక్క విలువ, ఆ ఆహ్వానం యొక్క విలువ, ఆ దేవుని సన్నిధిలో ఉన్న దేవుణ్ణి ఆ ప్రత్యక్షతలో ఉండే ఆ గొప్పతనాన్ని, కృపను, దయను, వాత్సల్యతను, ఆ ప్రత్యక్షతలో ఉండే శక్తి మనకు ఎరుగక చాలాసార్లు దేవుని సన్నిధిని మిస్ అవుతూ ఉంటాం. అలా మిస్ అయితే పూర్తిగా నష్టపోయేది మనమే. కాబట్టి ఇక్కడ తోమా 11 మంది శిష్యులు అక్కడ ఉన్నారు, కానీ ఆయన ప్రభువు వచ్చినప్పుడు దిదుమ అనబడిన తోమా లేకపోయాను అన్న పదము చాలా విచారకరమైనది, చాలా బాధకరమైనది, చాలా నష్టపోయేది, చాలా దేవుని నుంచి కోల్పోయేది అనే సంగతి గ్రహించాలి. మనం చాలాసార్లు దేవుని సన్నిధిలో లేకపోయే పరిస్థితి ఉంది కదా. ఒక వారం వస్తే ఒక వారం ఎగరగొడతాం, రాత్రి వస్తే పగులు ఎగరగొడతాం, పగులు వస్తే రాత్రి ఎగరగొడతాం. ఇక ఎక్కువ వస్తే నెలకు ఒకసారి కూడా వచ్చే వాళ్ళు కూడా ఉంటారు. ఇంకా ఎక్కువ భక్తున్న వాళ్ళు సంవత్సరానికి పండుగకు ఒకసారి వచ్చే వాళ్ళు కూడా ఉంటారు. దేవుని సన్నిధిని కొన్ని 100 సార్లు మనం కోల్పోతున్నాము. కోల్పోయే ప్రతిసారి నువ్వెంత నష్టపోతున్నావో తెలుసా? ఆ నష్టం విలువ వెలకట్టలేంది. నీకు ఆ నష్టము ప్రత్యక్షంగా కనపడటం లేదు. అందుకోసమే నువ్వు ఈజీగా దేవుని సన్నిధిని మిస్ అవుతున్నావు. ఒకవేళ ఇట్లా కనపడితే ప్రతిరోజు పనికి పోతే 500 కూలి ఉంది ఇప్పుడు కదా, 500 కూలి ఉంది. వారంలో ఒకరోజు పనికి పోయినావు, 6 రోజులు మిస్ అయినావు. 6 రోజులు మిస్ అయిన కూలి
5 30 అంటే 3,000, అంతేనా? 3,000 రూపాయలు నువ్వు నష్టపోతే నువ్వు వెంటనే క్యాలిక్యులేషన్ చేసుకొని ఈ వారంలో 6 రోజులు నాకు ఏవేవో పనులు పడా, లేకపోతే అనారోగ్య పరిస్థితి వచ్చా, నేను ఈ కూలిని నష్టపోయానని నువ్వు లెక్కలేసుకుంటున్నావు. నీకు కనపడుతుంది ప్రత్యక్షంగా. 7 రోజులు పని చేస్తే 3,500, 7 రోజులలో నువ్వు 6 రోజులు మిస్ అయితే 500 మాత్రమే నా కూలి వచ్చింది. ఆ 6 రోజుల కూలి 3,000 నష్టపోయానని నీకు కనపడుతుంది. కానీ దేవుని సన్నిధి, యేసు నిన్ను దర్శించినప్పుడు 11 మంది శిష్యుల్లో ఉన్నారు, ఒకరు లేకపోయిన సంగతి తోమా గ్రహించటం లేదా ఆ విలువ, ఆ ప్రశస్తమైన సన్నిధి. అలాగే మనం కూడా దేవుని సన్నిధిని లెక్కలేనన్ని సార్లు మనకు ఇష్టం వస్తే వస్తాము, కష్టమైతే మానుకుంటాము, ఇంట్లోనే ఉంటాము. రావాలనిపిస్తే వస్తాము, రాకూడదనిపిస్తే బంద్ చేస్తాము. అలా బంద్ చేసిన ప్రతిసారి నువ్వెంత నష్టపోతున్నావో, నీకు డబ్బు నష్టపోయినంత కళ్ళ ఎదుటగా కనపడితే దేవుని సన్నిధిని కూడా నువ్వు మిస్ కావు. దేవుని సన్నిధిలో కనపడకపోతే నీకు డబ్బు రూపకంగా కనపడినట్ల దేవుని మాటల విలువ నీకు కనపడటం లేదు. అందుకోసమే ఈజీగా మిస్ అవుతున్నావు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో వచ్చిన మీ అందరిని బట్టి దేవునికి స్తోత్రం. రాని వాళ్ళు చాలా మిస్ అవుతున్నారు. దేవుని సన్నిధిని, దేవుని స్తుతించడం మిస్ అవుతున్నారు. దేవుని సన్నిధిలో పాటలు పాడటం మిస్ అవుతున్నారు. దేవుడు వాళ్ళను వాక్యరూపకంగా దర్శిస్తూ బలపరిచే ఆ జవాబులు మిస్ అవుతున్నారు. ఇవన్నీ మిస్ అవుతున్నారు. కాబట్టి దేవుని సన్నిధిలో ఉండటము, అది దేవుని ప్రశస్తమైన ఆ ప్రత్యక్షత కలిగినప్పుడు ఉండటం అన్నది చాలా ప్రాముఖ్యమైన విషయము. తర్వాత రెండో విషయం ఏంటంటే, తోమా జీవితంలో తోమా సందేహించేవాడుగా ఉన్నాడు. 25 వచనం చదవండి ఒకసారి. గనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితిమని అతనితో చెప్పగా, అతడు నేను ఆయన చేతులలో మేకులు గురుతును చూచి నా వ్రేలు ఆ మేకుల గురుతులలో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మనని వారితో చెప్పాను. మా వింటున్నారా సోదరులారా? అసలు దేవుని సన్నిధిని నువ్వు మిస్ కావడమే పెద్ద తప్పు. మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నాడు? అటెండ్ అయిన తర్వాత దేవుని ప్రత్యక్షత వాళ్ళకు బయలుపరచాల్సిందంతా దేవుడు బయలుపరిచాడు. బయలుపరిచిన తర్వాత ఇప్పుడు తను వచ్చాడు మరలా దేవుని సన్నిధికి. వచ్చి ఇప్పుడు ఏమంటున్నాడు? నేను ఆయన మేకుల గురుతులలో వేలు పెట్టి ఆయన డొక్కలో బల్లెంలో చెయ్యి పెట్టి చూస్తేనే కానీ నమ్మను. ఎంత సందేహం చూడండి. యేసుప్రభు అంటున్నాడు, చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. మీరెవరైనా యేసుప్రభు ఏళ్ళల్లో చేతులు పెట్టి నమ్మినారా ఇక్కడ ఉన్న వాళ్ళు? అసలు మనం అప్పుడు పుట్టలే. 2024 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన అది. కానీ మీరు నమ్ముతున్నారా? ఏమని నమ్ముతున్నారు? యేసుప్రభు నా కొరకు మరణించాడు, తిరిగి లేచాడు, ఆయన గాయాలు నా కోసమే, ఆయన శ్రమలు నా కోసమే, ఆయన బలియాగము నా కోసమే, నా పాప జీవితము ఆయన మోసుకున్నాడు, అందుకే అన్ని శ్రమలు. ఆయన నీతి వాగ్దానం వలన, విశ్వాసం వలన నాకు ఇస్తున్నాడు, అందుకే నేను నమ్ముతున్నాననే నమ్మకం మీకుంది. మీరు చూడక నమ్మిన మీరు ధన్యులు అని యేసుప్రభు అంటున్నాడు. కానీ తోమా ఆ గాయాల్లో వేలు పెట్టి, చదవండి ఆ మాట మళ్ళీ ఒకసారి. అతడు నేను ఆయన చేతులలో మేకుల గురుతును చూచి నా వ్రేలు ఆ మేకుల గురుతులో పెట్టి నా చెయ్యి ఆయన పక్కలో ఉంచితేనే కానీ నమ్మనని వారితో చెప్పాను. ఎంత సందేహం చూడండి. దేవుని సన్నిధి మిస్ అయితే అన్ని సందేహాలే. దేవుని సన్నిధిని కోల్పోతే అన్ని అపనమ్మకాలే. దేవుని సన్నిధి యొక్క విలువ గ్రహించకపోతే అంతా అవిశ్వాసమే. శిష్యులను చాలాసార్లు యేసుప్రభు అల్ప విశ్వాసులారా,
మీరు ఎన్నాళ్ళు ఇలా అల్ప విశ్వాసులుగా ఉంటారు? విశ్వాసం కలిగి ఉండండి. అవిశ్వాసుల వలె ఉంటున్నారని ఎన్నోసార్లు గద్దించటము జరిగింది. ఇప్పుడు కూడా తోమాతో ఏమంటున్నాడంటే, తోమా, నేను ఆయన ఆ వ్రేళ్ళల్లో, ఆయన గుర్తుల్లో, ఆయన ఆ గాయాలలో వేలు పెట్టి చూస్తేనే నేను నమ్మను అంటున్నాడు. సందేహపడుతూ ఉన్నాడు, సందేహించుగా వాడుగా ఉన్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, సందేహం అన్నది దేవుని సన్నిధి కోల్పోతేనే కలుగుతుంది. మిగతా శిష్యులకు దేవుడు చెప్పినప్పుడు, ప్రత్యక్షమయ్యి వాళ్ళందరికీ కనపరిచినప్పుడు, ఈయన ప్రభువు, ఈయన చెప్పినట్టుగానే లేచాడు, ఈయన పునరుత్థానుడయ్యాడు, ఈయన మన ప్రభువే అని వాళ్ళు గుర్తించారు. వాళ్ళు గుర్తించి ఈ దేవుని సన్నిధి, దేవుని ప్రత్యక్షత, యేసు ప్రభు వచ్చినప్పుడు తెలియని సంగతులన్నీ తోమాకు చెప్తూ ఉంటే, తోమా, మీరు చెప్పింది నేను వినను. యేసు ప్రభు మళ్ళా రావాలా, వస్తే ఆయన చేతులు నాకు చూపించాలా, చూపిస్తే ఆ చేతులలో మళ్ళా వేలు పెట్టి నేను ఇవి గాయాలా కాదా అని పరీక్షించాలా, ఆయన డొక్కలో బల్లెంతో పొడిచారు కదా, ఆ గాయం కూడా ఉందో లేదో నేను చూడాలా, అప్పటి వరకు నేను నమ్మను అంటున్నాడు. ఎంత సందేహం చూడండి, ఎంత అపనమ్మకం, ఎంత అవిశ్వాసము. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ధన్యులు, ఎందుకంటే చూడకుండానే నమ్ముతున్నారు. ఒకవేళ మీరు కూడా ఇప్పటికీ నమ్మకపోతే ఏమని, నా పాప స్వభావం అంతా యేసు ప్రభు మీద మోపబడింది, నాకు నూతన స్వభావము దేవుడు ఇచ్చాడు, నన్ను పరలోక రాజ్యానికి అర్హునిగా చేశాడు, నిత్య జీవానికి నన్ను పాత్రునిగా చేశాడు అని మీరు ఇప్పటికీ కూడా నమ్మకపోతే మీరు కూడా తోమా స్థానంలో ఉన్నట్టే. మీరు కూడా తోమా కలిగిన సందేహాన్ని మీరు కూడా కలిగి ఉన్నట్టే. తోమా కలిగిన అవిశ్వాసాన్ని మీరు కూడా కలిగి ఉన్నట్టే. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, సందేహము, అపనమ్మకము, అవిశ్వాసము ఇవన్నీ మనం రక్షింపబడటానికి, మనల్ని రక్షింపబడకుండా దూరం చేసే సాతాను ఆయుధాలు అపనమ్మకము, అవిశ్వాసము, సందేహం ఇవన్నీ మనకు పెట్టి మనము విశ్వాసముతో దేవుడు మన జీవితంలో చేసిన గొప్ప కార్యాలన్నింటినీ నమ్మి పొందుకోకుండా చేస్తూ ఉంటాడు. అందులో ప్రాముఖ్యమైన ఒక గొప్ప ఆశీర్వాదం ఏంటంటే రక్షణ, నిత్య జీవము, పాప క్షమాపణ, నీతిని ఆపాదించుట. ఇవన్నీ నమ్మకుండా సాతానుడు అడ్డుకుంటూ ఉంటాడు. యుగ సంబంధమైన దేవత మనోనేత్రాలకు గుడ్డితనాన్ని కలగజేస్తాడు. అంత మాత్రమే కాదు, అవిశ్వాసములో ఉండేటట్లుగా, అపనమ్మకములో ఉండేటట్లుగా చేస్తాడు. ఎన్ని సంవత్సరాలైనా నువ్వు చర్చికి వెళ్ళు, కానీ అవిశ్వాసిగా ఉండు. ఎన్ని పాటలైనా పాడుకో, కానీ అపనమ్మకంతో ఉండు. ఎంత వాక్యమైనా విను, కానీ ఒక చెవిన విని ఒక చెవిన విడిచిపెట్టు. ఇలా ఎంతనైనా దేవుని సన్నిధిలో ఉండు, కానీ నువ్వు అపనమ్మకంతో ఉంటే ఇక సాతానుకు ప్రాబ్లమే లేదు. కాబట్టి సందేహపడే తోమా వలె మనం ఉండకుండా విశ్వాసులుగా, సందేహం లేని వ్యక్తులుగా యేసు ప్రభు చేసిన ఆ గొప్ప కార్యాల విషయమై, ఆయన చేసిన వాగ్దానాల విషయమై, ఆయన చేసిన మన మేలు కొరకై, దీవెనల కొరకై చేసిన ప్రతి కార్యమును మనము నమ్మి విశ్వాసముతో పొందుకునే కృప మనం కలిగి ఉండాలని ప్రభునామంలో మీకు తెలియజేస్తున్నాను. ప్రతి విషయమై దేవుని మీద ఆధారపడండి, సందేహం లేకుండా. సందేహాన్ని కలిగించే సాతానును మనము జయించాలంటే సందేహానికి లేకపోతే అవిశ్వాసానికి వ్యతిరేక పదం ఏంటంటే నమ్మకం ఉంచటం, విశ్వాసం ఉంచటం, సందేహం లేకపోవటం. వీటన్నిటినీ మనము గట్టిగా దేవుని వాగ్దానాలను పట్టుకొని పొందాలి. భూమి తలక్రిందులైపోతున్నా, మన జీవితం తలక్రిందులైపోయినా, ఇక పట్టుకోవటానికి ఆధారమే లేకపోయినా,
ఇక చివరిగా చనిపోతామని తెలిసిన, తుఫానులన్నీ మనల్ని చుట్టుముట్టిన, మన జీవితము అలజడితో రేగిన విశ్వాసాన్ని మాత్రం వదిలిపెట్టకూడదు. ఎప్పటికీ విశ్వాసాన్ని వదిలిపెట్టకూడదు. విశ్వాసం అనే నావను తలకిందులు చేయటానికి తుఫాన్లు వస్తాయి. తుఫాన్లకు భయపడకూడదు. అంటే ఏం చేస్తాయి? తుఫాన్లు ముంచేస్తాయి. కానీ ముంచకముందే దేవుడు నిన్ను పైకి లేవనెత్తుతాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అది ఏ విషయమైనా సరే, నీ ఉద్యోగమైన విషయమైనా సరే, నీ ఆర్థికపరమైన ఇబ్బందుల విషయమైనా సరే, నీ అనారోగ్యమైన విషయమైనా సరే, ఏదైనా కుటుంబ పరిస్థితులు ఏవైనా సరే, చివరికి గొప్ప ఆశీర్వాదమైన నిత్య జీవానికి సంబంధించిన విషయమైనా సరే, నువ్వు నీతిమంతునిగా తీర్చబడే విషయమైనా సరే, యేసు ప్రభు మీదనే నీ విశ్వాసం ఉంచాలి. యేసు వైపు చూస్తూ, విశ్వాసానికి కర్త అయిన యేసు వైపు చూస్తూ, నీ ఎదుట ఉన్న పందెపు రంగంలో నువ్వు పరిగెత్తే వ్యక్తిగా ఉండాలి. తోమా వలె మాత్రము సందేహముతో ఉండకూడదు. తర్వాత తోమా నమ్మాడు, అది వేరే విషయం. కానీ ప్రస్తుతం మాట్లాడుకుంటున్నాము, అతడు సందేహంతో ఉన్నాడు. మూడో విషయాన్ని చెప్పి మనం ముగించుకుందాం. మూడో విషయం ఏంటంటే, తోమా మరి సందేహాన్ని విడిచి దేవుని కొరకై ఉపయోగపడే వ్యక్తిగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. 28వ వచనం చదువుదాం ఒకసారి. యోహాను సువార్త 20:28. అందుకు తోమా ఆయనతో, నా ప్రభువా నా దేవా అనెను. ఎప్పుడన్నాడు నా ప్రభువా నా దేవా అని? 27వ వచనం చదవండి. తర్వాత తోమను చూచి యేసుప్రభు అంటున్నాడు, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులలో చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమని అనెను. అందుకు తోమా, నా ప్రభువా నా దేవా అనెను. చివరికి తోమా పశ్చాత్తాపముతో, లేకపోతే యేసు ప్రభు చెప్పిన ఆ మాటలకు, నీ చెయ్యి నా గాయాల్లో పెడితేనే నమ్ముతా అంటున్నావు కదా తోమా, నువ్వు నమ్మటానికి ఇదిగో నా చేతులున్నాయి, గాయాలున్నాయి, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి, ఇక గాయాలన్నీ పరీక్షించి నేనో కాదో అని పరీక్షించి, పునరుత్థానుడైన యేసు ప్రభువును నేనో కాదో అని పరీక్షించుకో. పరీక్షించిన తర్వాత అయినా నువ్వు అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుము అని చెప్పాడు. ఇప్పుడు తోమా అంటున్నాడు, అయ్యో ప్రభువా నా దేవా, నా ప్రభువా నా దేవా, ఎంత తప్పు చేసినాను నాయనా, సందేహం ఉంచినాను, నువ్వు కనపడినప్పుడు సన్నిధిలో లేకపోయాను, శిష్యులు చెప్తే కూడా వినకపోయినాను, నా ప్రభువా నా దేవా, నా ప్రభువా నా దేవా అని ఎలుగెత్తి ఆ పశ్చాత్తాపంతో మొర్రపెడుతూ, నమ్మాను, విశ్వాసం ఉంచాను, నీవే దేవుడవు, నీవే ప్రభుడవు అని ఒప్పుకుంటూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తోమా మరలా దేవుని యొక్క ప్రత్యక్షత కనపడింది. యేసు ప్రభు దర్శించి తోమా ఏ సాక్ష్యాధారాలు కావాలి నాకు అని అంటున్నాడు, ఏ రుజువులు కావాలని అంటున్నాడు, ఏవి రుజువులు కనపడితే నేను నమ్ముతాను అంటున్నాడు, ఆ రుజువులన్నిటినీ నీవు రుజువు చేసుకో నీ ముందే ఉన్న తోమా అని యేసు ప్రభు తన్ను తాను సమర్పించుకొని, రుజువు, రూఢి, నమ్మకము నీకు కుదిరినాకైనా సరే నువ్వు అవిశ్వాసిగా ఉండొద్దు, విశ్వాసిగా ఉండుమని చెప్పినప్పుడు, అప్పుడు నా ప్రభువా నా దేవా, నా తండ్రి, నా యేసయ్య, నా ప్రభువా అని మొరపెడుతున్నాడు. అంతకుముందు చాలామంది అంటుంటారు, ఆ దేవుడు ఉన్నాడమ్మా తల్లి, ఉంటే నాకు ఇన్ని శ్రమలు ఎందుకు, అయ్యో కొట్టుకపోతున్నాం శ్రమలలో, ఎక్కడున్నావు దేవా అని అంటుంటారు. ఒక్కసారి దేవుడు దర్శించి వాళ్ళ పరిస్థితులన్నీ చక్కదిద్ది మరలా వాళ్ళను ఆశీర్వదించి మేలులతో తృప్తిపరచే లోపల అలా గట్టిగా నవ్వుతూ, పెదవులపై చిరునవ్వుతో
ఉన్నాడమ్మా దేవుడు. అయ్యో నా పక్షమున నా ప్రార్థన ఆలకించినాడు, నన్ను దర్శించినాడు. దేవుడు లేడు, దేవుడు ఉంటే ఆడ చూస్తాడు, దేవుడికి కళ్ళు లేవు చెవులు లేవు అన్న నేనే దేవుడు ఉన్నాడని సాక్ష్యం ఇస్తున్నా అని చాలామంది చెప్తూ ఉంటారు. తోమా కూడా నా ప్రభువా, నా దేవా, నా నాయనా, 3.5 సంవత్సరాలు నియంబడే తిరిగి నమ్మకపోతుంది కదా తండ్రి, సిలువలో మరణించేటప్పుడు కూడా పారిపోతే, సిలువ వేస్తుంటే పారిపోయి మళ్ళీ వచ్చిన పునరుత్థానుడు అయ్యాడని శిష్యులు చెప్తుంటే అప్పుడు కూడా నమ్మలే కదా నాయనా. ప్రభువా ఇప్పుడు నమ్ముతున్న తండ్రి, నా ప్రభువా, నా దేవా అని అంటున్నాడు. ఇప్పుడు దేవా, ప్రభువా, నీతిమంతుడా, దైవకుమారుడా, మెస్సయ్య, క్రీస్తు, నీవే నాకు సర్వస్వం అని అంటూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ప్రభువును అనుభవపూర్వకంగా ఎరిగినప్పుడు మన విశ్వాసానికి రుజువు ఏర్పడి, దృఢత్వం ఏర్పడి, గట్టిగా నమ్మే అవకాశము ఉంది. ఒకవేళ మనము ఈ రుజువులతోనే నమ్ముతా అని దేవునికి గనక చెబితే, ఈ రుజువులే నాకు కావాలని అంటే, నువ్వు నమ్మటానికి దేవుడు కొన్నిసార్లు రుజువులు కూడా దృఢపరుస్తాడు. అంటే నీ విశ్వాసపు స్టేజ్ ఎక్కడుందో తెలుసుకొని, నీ విశ్వాసపు యొక్క అభ్యాసం ఎంతవరకు ఉందో తెలుసుకొని, అది అవసరమైతే దేవుడు రుజువు చేస్తాడు. అన్ని రుజువులు చేసిన తర్వాత కూడా అసలు నీకు రుజువులే అవసరం లేకపోయినా కూడా ఎన్నో రుజువులతో ఉన్న దేవుని వాక్యము నిన్ను దర్శించినప్పుడు కూడా చాలామంది అపనమ్మకముతోనే ఉంటారు. రుజువు చేసినా నమ్మని వ్యక్తులుగా ఉంటారు. అందుకోసం యేసుప్రభు ఏమంటున్నాడంటే, రుజువు పరిచినాను తోమా, రుజువు పరిచాను, విశ్వాసిగా ఉండు, అవిశ్వాసిగా ఉండొద్దు. ఇప్పుడు చాలామంది మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎన్ని రుజువులు దేవుడి నుంచి పొంది ఉంటారో, ఎన్ని దీవెనలు పొంది ఉంటారో, ఎన్ని ఆశీర్వాదాలు పొంది ఉంటారో, దేవుని నుంచి ఎంతో పొందుకొని కూడా లాస్ట్కు దేవుని నమ్మటానికి ఆలస్యము, దేవుని నమ్మటానికి అపనమ్మకము, దేవుని నమ్మటానికి విశ్వసించటానికి అహంకారముతో ఉంటారు. దేవుని నుంచి పొందుకునేదే మళ్ళీ దేవుని నుంచి రుజువులు చూసేదే కన్నులారా, దేవుని నుంచి కావాల్సినంత నమ్మకాన్ని దేవుని దగ్గర నుంచి పొందుకునేదే. కానీ నమ్మటానికి వచ్చే విషయం లోపల ఎందుకు అవుతారు నీతిమంతులు అంత ఈజీగా? లేకపోతే ఎందుకు వస్తుంది రక్షణ అంత ఈజీగా? ఎందుకు నిత్యజీవం అంత సులువుగా వస్తుంది అని చాలామంది అపనమ్మకముతో, అవిశ్వాసముతో, విశ్వాసానికి వ్యతిరేకమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో దేవుడు పరిశుద్ధమైన గ్రంథములో నుండి మనకు కావాల్సినన్ని రుజువులు దృఢపరిచాడు. ఇక వాక్యము నిన్ను దర్శించినప్పుడు, దేవుడు నిన్ను దర్శించినప్పుడు నీవు నమ్మితే అత్యద్భుతంగా నువ్వు దీవించబడతావు. నీవు విశ్వాసం ఉంచితే విశ్వాసము ద్వారా నీతిమంతులుగా తీర్చబడతారు. నీవు దేవుని యొక్క రుజువులను, ఆయన బయలుపరిచిన బయలుపాటును, ఆయన ప్రత్యక్షతను నీవు కన్నులారా, హృదయమారా ఒకవేళ గ్రహించి తెలుసుకొని అవిశ్వాసిగా ఉంటే గనక ఇక నీ పాపానికి మిషలేదు. నీవు నీ పాపంలోనే ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. నీవు నీ అపనమ్మకంలోనే చనిపోవలసిన పరిస్థితి వస్తుంది. నీవు నీ అవిశ్వాసములోనే ఈ లోకాన్ని విడవాల్సిన అవసరం వస్తుంది. అప్పుడు ఆ స్థితి చాలా భయంకరము. నిత్య నరకములో అవిశ్వాసిగా, అపనమ్మకమైన వ్యక్తిగా ఉంటూ యుగయుగములు నరకంలో కాలాల్సి వస్తుంది. నరకములో కాలేటప్పుడు నీకు విశ్వాసం వచ్చినా లాభం లేదు. హల్లెలూయా. ముగించేస్తున్నాను. నరకములో కాలేటప్పుడు నీకు 100కి 200 విశ్వాసం వచ్చినా అప్పుడు లాభం లేదు. ఏం చేసావు? కాలము దాటిపోయింది, సమయం దాటిపోయింది. అయ్యో ప్రభువా, నేను ఇప్పుడు నిన్ను నమ్ముతున్నాను తండ్రి. భూలోకంలో ఉన్నంత నమ్మకం కాదు, 100% కాదు,
100% నమ్ముతా ప్రభువా అంటే కూడా అప్పుడు ప్రయోజనం లేదు. నువ్వు ఉండాల్సిన, నీకు రావాల్సిన ఆ భయంకరమైన స్థలంలో ఉండి పాపక్షమాపణ, మారు మనస్సు, విశ్వాసము, వాగ్దానం ఎడల ప్రేమ ఇవన్నీ కలిగితే లాభం లేదు. దేవుడు తెలిపినప్పుడే నమ్మాలి అని ప్రభు నామంలో తెలియజేస్తూ ఈ మాటలను ముగిస్తున్నాను. దేవుడి ఈ మాటలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మా గొప్ప దేవ, మీకు స్తోత్రాలు. చెప్పబడిన వాక్యం మా అందరి జీవితంలో ఫలింపచేయమని ప్రార్థిస్తున్నాం. తోమా జీవితంలో ఉన్న అద్భుతమైన ఆ సంఘటనలు మాకు పాఠాంతరములుగా ఉన్నందుకు, విశ్వాసంలో మేము మెరుగుపడటానికి ఉంచినందుకు, మా జీవితానికి మేలుకొలుపుగా ఉంచినందుకే మీకే స్తోత్రాలు. విన్న నీ బిడ్డల జీవితంలో కూడా ఈ వాక్యము ఫలింపచేయమని ప్రార్థిస్తున్నాం. అంతేకాదు ప్రభువా, సువార్తమ్మ అమ్మగారి యొక్క మనమరాన్లు ఈ వాతావరణాన్ని బట్టి కొంత అనారోగ్యంతో ఉన్నారు ప్రభువా. వారి పేర్లు వ్యక్తిగతంగా మీకు తెలుసు. వారందరినీ దర్శించి మీ రక్త ప్రోక్షణలో, మీ గాయపన హస్తము ద్వారా, మీ గొప్ప శక్తి కలిగిన నామములో మీ బిడ్డలకు స్వస్థత చేకూర్చమని వచ్చిన మీ బిడ్డలందరినీ, వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించమని మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. కానుకలు పట్టుచుండగా పాట పాడుకున్నాం. నీటి మీద